రాంపి గారు ఉన్నారు ఇక్కడ. సో వారిని మాట్లాడేసి కోరుకున్నా. అసలు నోటి నుంచి మాట్లాడట్లేదు నాకు. థ్యాంక్ యూ ఎవ్రీ మచ్. ఇవాళ ఓటీటీతో రిలీజ్ అవుతుంది గామి. ప్లీజ్ డూ వాచ్. థ్యాంక్ యూ ఫర్ Z5 for giving us such opportunity to be in this place. Thank you very much. మీరు ఏదో చెప్పినట్టు అనిపించింది కానీ వినపడలేదు సరిగ్గా. ఓకే, ఇప్పుడు జీ నుంచి కానీ మనందరికి Z5 లో వస్తుంది. మనందరం అక్కడ విట్నెస్ చేయబోతున్నాం. సో ఇంత మంచి కంటెంట్ మన ముందుకు తీసుకొచ్చిన Z5 నుంచి లాయక్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. Hello, good afternoon everyone. Hope you all are having a good time over here. Big congratulations to Kartik Babu and obviously our star over here. So the idea that we were able to execute, this is India's first time ever a press conference in a Snow Kingdom. So I hope you all are witnessing this and having a great time over here. Kudos to everyone once again and have a great time. Watch Gami tonight on Z5, on your mobile phone, on your television, any of your connected TV. Watch it with your parents, family. It's one of the best content that we have seen in 2024. So please have a look at it and have a great time. Freezing cold. చాలా మంచి ఐడియా లాయక్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్. అండ్ నా ఇచ్చేద్దాం, మరి ఆలస్యం చేయకుండా విశ్వక్సేన్ గారు మాట్లాడిన తర్వాత వచ్చేయండి. సో 10 నిమిషాలకి అయితే మీ అందరికీ మాకు 2 నెలలు ఇదే పంచాయతీ ఉంది కదా. సో ఇట్లాంటి కండిషన్ లో నేను వితౌట్ హ్యాండ్ గ్లౌస్, నా షూ గ్లౌస్ లో కలిసి వెళ్ళిపోయి ఉండిపోయి సాయంత్రం దాకా. సో ఎనీవేస్ గామిని ఫస్ట్ ఆఫ్ ఆల్ థియేటర్ లో చేసిన ఆడియన్స్ కి రివ్యూస్ రాసి మంచి మంచి రివ్యూస్ రాసిన క్రిటిక్స్ అందరికి థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి సపోర్ట్ దొరికింది సినిమాకి. ఇన్ఫాక్ట్ నిజంగా నేను మా డైరెక్టర్ కూడా మేము ఒక అంచనా వేసుకున్నాం, దానికి మించి రిసీవ్ చేసుకున్నారు ఫిలిం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనల్లీ ఇట్స్ ఆన్ ఓటీటీ ఈరోజు నైట్ 12 అవైలబుల్ ఉంటుంది జీలో. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ ఐడియా కూడా ఇది వచ్చింది వీళ్ళకి. ఒకసారి ఫైనల్ టచ్ ఇప్పుడు ఇంకా బాగా కాన్షియస్ గా చేస్తాం సినిమా. ఇక్కడ అయితే ఇంకెక్కువ రెస్పెక్ట్ ఇస్తుంటారు సినిమా. బట్ ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అంటే రిలీజ్ ఆడేసిన సినిమా గురించి అంటే అది థియేటర్ లో ఆడేసింది, ఇప్పుడు మళ్ళీ Z5 లో ఆడడానికి సిద్ధంగా ఉంది. అవును, మళ్ళీ ఇక్కడ ఇంకొకసారి రిలీజ్ అని అనుకుంటా. అవును, అందుకే ఫంక్షన్ చేస్తున్నాం మనం. అప్పుడు మీ దగ్గరికి వచ్చారు, ఇప్పుడు మీరే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు. అవును, సో మన దగ్గర కూడా చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ వచ్చారు. వాళ్ళ Q&A స్టార్ట్ చేసే ముందు సో స్నో కింగ్డమ్ నుంచి గురు అండ్ హారిక గారిని వేదిక మీద రాసిందిగా స్వాగతం పలుకుతున్నాము. బికాస్ ఇవాళ మనకి ఇంత బాగా ఈ స్పేస్ లో గామిని తలుచుకునేలా చేసినందుకు, గామిని మరొకసారి సెలబ్రేట్ చేసుకునేలా చేసినందుకు సో వాళ్ళని ఒక్కసారి వచ్చారు. రండి హారిక గారు అండ్ గురు గారు ఒక ఫోటో ఆఫ్ కోసం. ఓకే, ఒక ఫోటో ఇంకెళ్ళేటప్పుడు చెక్ ఇస్తారు కదా నాకు. అవునండి, చెక్ చేసి మరీ ఇస్తున్నాం మేము ఆ చెక్ మీకు. ఇక్కడ 1 2 ఓకే ఫిక్స్ అయిపోయింది. సో Z5 లో ఇవాళ రిలీజ్ అవుతుంది. ఆల్రెడీ బ్లాక్ బస్టర్ చాలా డిఫరెంట్ గా ప్లాన్ చేశారు. ఇది కూడా చాలా ఎక్సైటింగ్ రైట్. సో ఇప్పుడు Z5 లోకి వస్తుంది. ఆల్రెడీ పబ్లిక్ చాలా మంది చూసేస్తున్నారు. Z5 లో కూడా ఎవ్రీ వన్ ఆర్ ఎక్సైటెడ్ టు వాచ్. అంటే ఇప్పుడు ఈ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇది చూసిన తర్వాత ఖచ్చితంగా నైట్ ఇంకా వ్యూవర్షిప్ అనేది పెరుగుతుంది. సో మీకు ఎలా అనిపిస్తుంది ఈ థాట్ ఆఫ్ ఐడియాలజీ Z5 వాళ్ళది అండ్ నైట్ స్ట్రీమ్ అవుతాం, మీకు ఎలా అనిపిస్తుంది Z5 లో? సేమ్ అనిపిస్తుంది సార్. ఫస్ట్ ఎట్లా అనిపిస్తుందో అట్లనే అనిపిస్తుంది. ఈరోజు నైట్ రిలీజ్ అవుతుంది, కొంచెం ఎక్సైటెడ్ ఉన్నారు. అంటే ఇండియాలో ఫస్ట్ టైం కదా ఇట్లాంటి ఈవెంట్ ప్లాన్ చేయడం అనేది. సో ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఎందుకంటే ఈ ఐడియా నాకు ముందు రాలేదు, నేను ప్రీ రిలీజ్ పెట్టుకుంటున్నా కదా అని ఫీల్ అవుతున్నాను. అంటే ప్రీ రిలీజ్ లో అంతమంది స్టార్స్ ని పిలిచి ఇబ్బంది పెట్టే వల్ల ఇప్పుడు మేము చాలా ఇబ్బంది పడుతున్నాం ఇక్కడ. అంటే సో అంటే ఇదంతా వ్యూస్ కోసం అనుకోవచ్చా? ఎట్లా చూడాలి దీన్ని? కోసం అర్థం కాదు. అంటే ఏ ఫంక్షన్ చేసినా దానికోసమే చేస్తాం కదా. అంటే దానికోసం అంటే థియేటర్ లో మూవీ సక్సెస్ అయింది, మేమంతా చూసాం, చాలా బాగుంది, ఒక డిఫరెంట్ కాన్సెప్ట్. అయితే ఇప్పుడు జీలో వస్తుంది కదా ఓటీటీలో. సో ఎట్లా ఫీల్ అవుతున్నారు? అంటే ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు దీని నుంచి? ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అంటే
నాకు జియోలో అయితే ఫస్ట్ ఎంత ఇచ్చారు అంతనే ఇస్తారు ఎక్కువ ఇయర్ కాబట్టి ఎంత వచ్చినా వాళ్ళకే. సో చూస్తూ వాళ్ళందరూ చూసేయాలి హ్యాపీ నేను. హాయ్, లాస్ట్ టైం కలిసినప్పుడు కూడా నేను ఈ క్వశ్చన్ అడిగాను మిమ్మల్ని. అంటే ఈ కాన్సెప్ట్ ని అర్థం చేసుకుని అంటే టు అండర్స్టాండ్ టు అప్రిషియేట్ దిస్ కాన్సెప్ట్ అంటే కొంచెం హ్యావ్ టు బి వెరీ జీనియస్. సో అది నేను మీతో ఆల్రెడీ చెప్పాను అండ్ యు ఆర్ ఆల్రెడీ సక్సీడ్ ఈ విషయంలో. అండ్ ఇప్పుడు ఇంత ఇన్నోవేటివ్ గా ఇది క్రియేట్ చేశారు కదా. సో హౌ డు యు ఫీల్ అబౌట్ దిస్? ఐ ఫీల్ రియలీ గ్రేట్ అండి. ఖచ్చితంగా యూనో ఇలాగా ఇన్నోవేటివ్ గా ఇప్పుడు అంటే రిలీజ్ చేయడమే కాదు, రిలీజ్ ని ప్రజలకు దగ్గర తీసుకెళ్ళడానికి వి నీడ్ టు డూ సంథింగ్ లైక్ దిస్. దట్ సెడ్ ఐ బిలీవ్ గామి సంథింగ్ యూ నీడ్ టు వాచ్. 2-3 సార్లు చూస్తే బాగుంటుందని కోరుకుంటాం. ప్రతి ఫిల్మ్ మేకర్ ఉంటుంది. 2-3 సార్లు చూస్తే ఫిలిం ఇంకొంచెం డిఫరెంట్ గా డెప్త్ తో కనిపిస్తుంది. అండ్ నౌ దట్ ఇట్ ఈస్ ఆన్ ZEE5 ఇట్స్ యాక్సెసిబుల్ 2-3 సార్లు చూడడానికి. మా లేయర్స్ కానీ మా థీమ్స్ కానీ ఇంకొంచెం ఎంగేజింగ్ గా ఎంటర్టైనింగ్ గా వెళ్తాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో హోప్ఫుల్లీ ఇట్ హ్యాపెన్స్. అండ్ నాకు తెలిసి సక్సెస్ఫుల్ చాలా వేయడం జరిగింది. అండ్ ఆ ప్రాసెస్ హాలీవుడ్ ఇంటర్నేషనల్ ఆర్ట్ డైరెక్టర్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ వాళ్ళని కూడా కలవడం జరిగింది. అండ్ అలాంటి ఇన్పుట్ అండ్ షో కింగ్డమ్ లోకి వచ్చినప్పుడు ఎంతవరకు ఇది అడాప్ట్ అయిందని మీరు అనుకుంటున్నారు? యాక్చువల్లీ ఒక సీన్ ఉందండి మనకి, డైలాగ్స్ మాట్లాడుతున్నప్పుడు నోట్లోంచి ఫ్రాస్ట్ బైట్ ఉంది కదా, ఇది ఆ సీన్ లో రావాలి. సో మేము ఏం ఆలోచించామంటే ఇలా ఇది యాక్చువల్లీ ఒక ఫ్రీజర్ అన్నమాట. ఈ ఫ్రీజర్ లోనే సెట్ వేస్తే ఎలా ఉంటుందని ఒక థాట్ వచ్చింది. బట్ అది లాజిస్టికలీ కుదరక వీళ్ళు బతికిపోయారు. సో అది డిజిటలీ ఏదైతే ఈ ఫ్రాస్ట్ ఉందో దీన్ని వాళ్ళకి డిజిటలీ యాడ్ చేసి ఆ సీన్స్ లో సీన్ ని కంప్లీట్ చేసాం. బట్ నిజంగానే ఇలాంటి ఒక కోల్డ్ స్టోరేజ్ లో సెట్ కట్టి ఒక సీన్ చేయాలన్న ప్లాన్ ఉండింది, కుదరలేదు. బట్ ఈవెన్చువల్లీ ఐ థింక్ ఇట్ వర్క్డ్ అవుట్. ఓకే, ఐ వాంట్ ఆస్క్ వన్ క్వశ్చన్ టు యశోక్ గారు. సార్ మాకు ఇక్కడ 30 minutes ఉంటుంటే మొత్తాన్ని షేక్ అవుతుంది కింద నుంచి పైకి. అండ్ నెలనెల్లగా పార్ట్స్ అన్ని కూడా నర్వ్స్ అన్ని కూడా టైట్ అవుతున్నాయి. అండ్ పార్ట్ మీకు ఎలా ఉంది? అంటే ఒరిజినల్ నాకు సేమ్ అనిపిస్తుంది. అంతే అంతే ఒక హారర్ మూవీ వస్తే ఏ బీట్ బంగ్లాలోనో ప్రీ రిలీజ్ ఏదో పెడతారా? హారర్ మూవీ అయితేనా మంచి సమయంలో పెట్టుకున్నాం. midnight 3 o'clock రావాలి మీరు అందరూ. అవునా? హలో, ఇక్కడ అందరూ చూసుకుంటే జర్కీలు వేసుకున్నారు, బట్ ఒక 3 members అయితే వేసుకోలేదు. వీళ్ళు అంత కూడా ఉందా? అంత వేడుందా అని అడుగుతారు వాళ్ళు. దీని మీద బయట వేడి మీలో వేడి అర్థమైంది. అంటే జనరల్ గా చూసుకుంటే అంటే మీడియా వాళ్ళకి ఇది ఒక ఇంటర్న్ కి వచ్చా అంటే మేము ఇంత స్ట్రగుల్ పడ్డాము, మీరు ఒక 1/2 hour ఉండలేకపోతున్నారు. అట్లాంటి ఉద్దేశాలు ఏం లేవు, అట్లాంటి ఉద్దేశాలు ఏం లేవు. ఇప్పుడు కాన్సెప్ట్ గోదావరి అని చెప్పి ఇప్పుడు ఎమ్మెల్యేలో మెసేజ్ పెడతాను మీరు నెక్స్ట్ తీసుకెళ్ళి. యశోక్ గారు, యాక్చువల్గా మీరు ఏం మాట్లాడినా కూడా మీ మాటల్లో ఫైర్ ఉంటది, అందుకని నేను ఇక్కడ పెట్టారు. చల్లగా ఉంటది, కొంచెం వీళ్ళకి వేడి తగల. అదే అడిగింది కదా సార్. అదే కాదు, ఆల్రెడీ వరద తగులుతుంది కదా మీరు మాట్లాడితే వాళ్ళకి రిపోర్టర్లకైనా ఎవరికైనా కూడా. అందుకే కొంచెం బెటర్ గా ఉంటదని కూల్ గా ఉంటదని ఇక్కడ పెట్టారు. అందరూ కూల్ తెచ్చిన సార్. మరి అయితే ఒక్క కామెంట్ మాత్రం నేను అడగాలనుకుంటున్నాను. యాక్చువల్ గా మీరు మీ సక్సెస్ మీట్ అప్పుడు ఒక మాట అన్నారు, తర్వాత ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కొంచెం పెద్దోళ్ళు కూడా మా సినిమాని కూడా కొంచెం వచ్చి మాట్లాడితే బాగుంటది, మాది కూడా బాగుంది, మంచి రివ్యూస్ వస్తున్నాయని. మీకు ఎన్టీఆర్ గారు బాగా క్లోజ్ కదా, మరి అలాంటి వాళ్ళని తీసుకొచ్చి డైరెక్ట్ మాట్లాడించకుండా ఆ మాట వాడడానికి కారణం ఏంటి? ఆ మాట ఎవరిని చూపిస్తాను? పెద్దోళ్ళు అంటే సినిమాల గురించి మాట్లాడలేదు, అంతే యంగ్స్టర్స్ ఉంటుంది. రాస్తే బాగుంటది పెద్ద పెద్దోళ్ళు అని చెప్పి చెప్పినట్టు. మీరు పెద్దోళ్ళు అంటే అట్లా అనుకురా? అప్పుడు తెలియదు. అదే మీరు ఏం మాట్లాడినా సింగిల్ మీనింగ్ ఎప్పుడు మాట్లాడరు, రెండు కానీ మీరు అపార్థం చేసుకున్నారు. నేను తర్వాత ఒక్క నిమిషం, ఇప్పుడు మీరు ఇంతకు ముందు అంటున్నారు అందరూ ఒక 30 minutes కే మాకు ఎలా ఉందని చెప్పి. మీరు హిమాలయాస్ లో షూట్ చేసి అంత కష్టపడి ఒక సినిమాని రిలీజ్ చేసినప్పుడు మీకు వచ్చిన రీచ్ అనేది మీరు అంటే మీ పడిన కష్టానికి అది సాటిస్ఫై అయ్యారా మీరు ఆ రీచ్ తోటి? సార్ నేను ఈ సినిమా స్టార్ట్ చేసినప్పుడు ఫలక్నామా కూడా రాలేదు. నేను షూటింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఫలక్నామా రిలీజ్ కూడా రాలేదు. సో నేను ఆ టైంలోనే ఈ సినిమా చేద్దామని డిసైడ్ అయినప్పుడు నా ఇంటెన్షన్ ఏమైతుందో మీకు అర్థం కావాలి. ఈ సినిమా ఆ సినిమా తక్కువ ఏం లేదు అని నాకు తెలుసు.
నేను డెఫినెట్లీ ఎవరు చేయని అటెంప్ట్ చేసినాను తెలుసు. ఆ అటెంప్ట్ కి నాకు ఇరవై బిగ్గెస్ట్ ఓపెనింగ్ వచ్చిందని తెలుసు. అండ్ నేను ఎంత అనుకున్నానో దానికంటే ఎక్కువ వచ్చిందని నాకు ఆయనకి ఇద్దరు తెలుసు. సో ఇన్ ఫ్యాక్ట్ ఐ థ్యాంక్ ఆడియన్స్. నేను ఇంకా గొప్ప సినిమా తీసిర్రు అని నాకు ఆయనకు మంచి అవార్డులు ఇచ్చి మంచి పొగడతలు ఇచ్చి కలెక్షన్ యూజువల్లీ అదే జరుగుతుంది. మనం కొన్ని సినిమాలు చూసినప్పుడు అదే జరుగుతామని భయపడ్డాం. సో అది మాత్రం జరగలేదు. వీఆర్ ఆల్రెడీ సక్సెస్ఫుల్. ఆ మాత్రం అయితే చాలు అనుకున్న టైంలో దీన్ని కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ ఇచ్చారు ఆడియన్స్. మీరు చూస్తే ఎంటర్టైన్మెంట్ ఉండదు దీంట్లో. ఎంటర్టైన్మెంట్ అంటే మనం మాట్లాడుకునే కమర్షియల్ ఎంటర్టైన్మెంట్, డాన్స్ కావచ్చు, రొమాన్స్ కావచ్చు, ఐటమ్ సాంగ్ కావచ్చు, ఫైట్లు కావచ్చు, ఇదేమి లేకుండా నేను అచీవ్ చేసింది చాలా పెద్ద అనుకుంటున్నాను. అది మీకు కూడా తెలుసు. ఎన్టీఆర్ గారు ఈ సినిమా చూసారా? రామ్ని చూసారా? ఎన్టీఆర్ ఇంకా చూడలేదు. ఇంకా చూడలేదు సార్. నెక్స్ట్ విజయ్ గారు సార్, యాక్చువల్ గా ఇప్పుడు విశ్వక్సేన్ మార్కెట్ కి ఇది ఇలాంటి ఒక అటెంప్ట్ అంటే ఓకే. బట్ ఆయన ఎప్పుడు ఫలక్నుమా దాస్ ముందే, అప్పుడు విశ్వక్ గారి గురించి చాలా మార్కెట్ లో రకరకాల కబుర్లు ఉండే. యాక్చువల్ గా ఎప్పుడండి? అప్పుడు ఫలక్నుమా దాస్ ముందు ఆయనకి అది ఎక్కువ అని ఇది ఎక్కువ అని నాకు నిజంగా తెలియదు అప్పుడు. తెలుసుంటే అదే తెలియదు. అదే ఆ టైంలో ఒక అంటే అప్పుడు న్యూ కమరే కదా, బిఫోర్ ఫలక్నుమా దాస్ ఆయన అదంతా వేరు కదా. సో మరి అలాంటి టైంలో విశ్వక్సేన్ లాంటి వ్యక్తిని పెట్టుకుని ఇంత భారీ కమర్షియల్ ప్రాజెక్ట్ ఎత్తుకోవడానికి రీజన్ ఏంటి? భారీ కమర్షియల్ అన్నారు కదా, మేము నిజంగా అలా చూడలేదు. మాకు చిన్న పెద్ద ఆ లెక్కలు ఏమీ లేకుండా మేమేమి ఏ సినిమా అయితే మేము చూడాలనుకున్నామో అది చేసుకున్నాం. సో మీరు అన్న లెక్కలు, ఆ క్యాలిక్యులేషన్స్ అవన్నీ నిజంగా అప్పుడు లేవు, ఇప్పుడు వస్తాయి ఎలాగైనా. సో అయితే హిమాలయాల్లో అంటే నాకు సినిమా ఫస్ట్ చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, ఎవరన్నా హిమాలయాల్లో జస్ట్ పడితేనే మీరు చూపించిన లోయలు చాలా పెద్ద పెద్దగా అసలు గల్లంతా అయిపోయేలాగా ఉన్నాయి. కానీ 2 సార్లు పడ్డారు. ఒకసారేమో వాళ్ళందరూ వచ్చి సేవ్ చేశారు, బాగానే ఉంది. రెండోసారి పడినప్పుడు ఏమో ఇంకా అసలు కనీసం చిన్న దెబ్బ కూడా తగ్గలేదు ఆయనకి అనేది కొంచెం మాకు అనిపించింది. సో దాని గురించి మీరేమంటారు? ఓకే, మీరు రేపు కథ పట్టుకున్నా ఇంటికి రండి. అన్నా అర్థమైందా? మీ కథలు ఎంత లాగినా ఏం చేస్తారు? లాస్ట్. సో మీరు చనిపోయారు అనుకుంటున్నారా, బతికారు అనుకుంటున్నారా? అయితే ఏది ఎండింగ్? బతికారు కదా ఆల్రెడీ. ఐ షూర్? ఇంకా దాని 2 ఏమైనా ఉందా? లేదు లేదు కదా. మీకు అర్థం కాలే? ఏది అది అది అర్థమైంది. బతికే ఉన్నారు కదా, అర్థమైతే అయిపోయారు. లాస్ట్ బతికే ఉన్నారు కదా. అది అది అర్థం అనుకున్నా మీరు. అది కాదు, అది కాదు. ఒక్కసారి అయితే యాక్చువల్గా కేర్ ఆఫ్ కంచర్ పాలెం కానీ కానీ 2 సినిమాలు కూడా ఇలాంటి ఒక జోల్ట్ అంటే ఒక వ్యక్తి జర్నీని ఫేజులు కింద చూపించి లాస్ట్ లో ఒకటని చెప్పి ఒక దీని మీద రన్ అయింది. ఇది కూడా దానివల్ల మీరు అనుకున్న జోల్ట్ ఏదైతే ఉందో అంటే విపరీతంగా పేరాల్సిన జోల్ట్, అది అంతకుముందు ఆల్రెడీ వచ్చింది కాబట్టి అది కొంచెం ఎక్కడన్నా డైల్యూట్ అయిందని అనిపించింది మీకు? ఒకే మనిషి జీవితంలో పేజెస్ అనే కాన్సెప్ట్ అంటే మా జోల్ట్ అది కాదండి మా హై. యాక్చువల్లీ ఈ క్యారెక్టర్ కి మనిషి స్పర్శ లేదు. ఆ స్పర్శ తగిలినప్పుడు రావాల్సిన జోల్ట్ నాకు ఇంపార్టెంట్. నాకు అదే వచ్చింది. మిగతాది దట్ ఇస్ ఆల్. అది ఈ 100 ఏళ్ల తెలుగు సినీ చరిత్రలో ఎంతమందో చేశారు అవన్నీ రకరకాలుగా. మనం మీరు అన్న సినిమాలు కాకుండా ఇంకా 5-6 సినిమాల పేరు చెప్తాను నేను మీకు. బట్ అది ఇంపార్టెంట్ కాదు జోల్ట్ అన్నది. తను ఎప్పుడైతే టచ్ చేశాడో అది జోల్ట్. అది అయితే నాకు వచ్చింది, నాకు అది ఇంపార్టెంట్. సో యా ఓకే, లాస్ట్ పర్సనల్ ఇంటర్వ్యూ చెప్తున్నాను సార్. మీరు 20 నిమిషాలు. విశ్వకన్న, ఓకే విశ్వకన్న, దిస్ ఇస్ చందు, యాంకర్ ఫ్రమ్ ఫిల్మీ లుక్స్. లాస్ట్ 2 క్వశ్చన్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. Thank you. అండ్ ఇలాంటి ప్లేస్ లో ఇలాంటి ప్రమోషన్ అది మీకే చెల్లుబాటు అయితే క్రెడిట్ జీవే అన్న. అంటే నెక్స్ట్ ఇప్పుడు మామూలుగా మంచి కొండలో సినిమా చేశారు, నెక్స్ట్ అంతరిక్షంలో కూడా ఏంటన్నా మేము కూడా అలాంటి ప్రమోషన్ తీసుకెళ్తాం అన్న. అగోరా క్యారెక్టర్ చేసిన తర్వాత మీ లైఫ్ లో ఏమైనా చేంజెస్ వచ్చాయా? అంటే ఆ క్యారెక్టర్ ముందు, క్యారెక్టర్ తర్వాత లైఫ్ లో చేంజెస్ ఏమైనా వచ్చినాయి అంటే, చేంజ్ ఇస్ ద కాన్స్టెంట్ థింగ్ హ్యాపెనింగ్ ఇన్ మై లైఫ్ బేసికల్లీ. అది అగోరా చేసింది వచ్చిందంటే ఒకటైతే చెప్తా, నేను వారణాసికి వెళ్దామని ఐడియా కూడా నాకు ఎప్పుడు లేకుండే. బట్ అక్కడ నేను చాలా చూసాను అనమాట. అది నేను మాటల్లో చెప్పలేను. ఏదైనా ఇప్పుడు మీరు చూస్తే అక్కడ ఒక మన ఘాట్లో శివలం కాల్చుతుంటారు కదా. సో నేను వాటి మధ్యలో నడిచేది గోరింగా షూట్ చేసినాను. సో దాంట్లో ఒక 20-30 మినిట్స్ అయినా అక్కడ నేను కూర్చొని ఉన్నా. అంటే నాకు పొగ వస్తా ఉంది బాడీ నుండి, కాలుష్యది. కానీ నియర్లీ ఉన్న 20 నిమిషాల్లో నేను దగ్గర ఒక 5-6 బాడీలు కావడం, మారవడం, అవన్నిటి పొగ తీసుకుంటే అక్కడే నిల్చొని చేసుకుండేది.
సో డెఫినెట్లీ ఆ టైం అనిపించింది ఎంత బతికినా ఏదో లాస్ట్ కి అంటే అక్కడ వాళ్ళు చాలా సెలబ్రేట్ చేసుకుంటూ కాలుస్తుండే వాళ్ళని పంపించడం చాలా చాలా 70-80 దాటి బతికితే వాళ్ళని చాలా గ్రాండ్ గా పంపించాలని చెప్పి డాన్స్ చేస్తూ కాలుస్తుండే వాళ్ళని. సో డెఫినెట్లీ లైఫ్ చాలా చిన్నగా అనిపించింది. ఎస్ లాస్ట్ లో సరదా ఒక క్వశ్చన్ అన్న, ఇప్పుడు ఈ ఐస్ ఉంది కదన్నా, దీని డ్రింక్ లో కలుపుకుని తాగొచ్చు అన్న? డ్రింక్ లో కలుపుకుని తాగొచ్చు అన్న? ఇది లైఫ్ లో మట్టే సేవించాలి అప్పుడు. విశేఖర్ మన 5-10 నిమిషాలకి చల్ల ఉండలేకపోతున్నాం. మీరు హిమాలయ స్టూడెంట్ టైంలో ఇండియన్ ఆర్మీని కలిసారా? అంటే సంవత్సరాల తరబడి వాళ్ళు అక్కడ వర్క్ చేస్తూ ఉంటారు. వాళ్ళతో కలిసినప్పుడు మీకు ఏం చెప్పారు ఇండియన్ ఆర్మీ వాళ్ళు సార్? వాళ్ళు కూడా ఈ సందర్భంగా ఆర్మీ వాళ్ళ గురించి ఆర్మీకి ఏం చెప్తారు? బేసిక్ గా నేను ఉన్న గెటర్ నిజంగా అదోరా అనుకునేటోళ్ళు, నన్ను ఏ క్వశ్చన్ అడిగేటోళ్ళు కాదు. వీళ్ళు కూడా అదే ఛాన్స్ అనుకుని కెమెరా దూరం పెట్టేటోళ్ళు. కాకపోతే మా స్కేల్ ఆఫ్ షూటింగ్ కి నేను ఏదో జోక్ చేస్తున్నాం అనుకునేటోళ్ళు సినిమా తీస్తున్నామంటే. సో నేను కూడా సినిమా తీస్తున్నాం అని చెప్పకపోతే చాలా మందికి ఏం చేస్తున్నాం అంటే డాక్యుమెంటరీ చేస్తున్నామని చెప్తుండే. చాలా మందికి ఎక్స్ప్లెనేషన్ లేకపోతున్నాను నేను సినిమా తీస్తున్నామని. హిమాలయాల పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి సార్? హిమాలయాల్లో పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి? హిమాలయాల్లో పరిస్థితులు సార్ ఇదేముంటాయి, ఒకసారి మీరు గ్లౌస్ తీసి ఇట్లా అనుకోండి ఒకసారి. అంటే అక్కడ పరిస్థితులు ఏమో కానీ ఇక్కడ పరిస్థితి కొంచెం దారుణంగా ఉంది. ఇక్కడతో ఆపుదాం అనుకుంటున్నాను నేను. అడుగు అమ్మాయి అడుగు ఆ మైక్. ఒక నిమిషం వన్ లాస్ట్ క్వశ్చన్ విషయం అన్న, ఇట్లా రావట్లేదు వాయిస్ కదా, ఏం పరిస్థితి? ఇటువంటి మూవీస్ హాలీవుడ్ లో ఎక్స్పెక్ట్ చేస్తాం, ఇటువంటి మూవీస్ హాలీవుడ్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారు ఆడియన్స్ అనే వాళ్ళు. కానీ తెలుగులో ఇటువంటి మూవీస్ చేయడానికి మీకు ఏం రిస్క్ అనిపించిందా? సో రిస్క్ ఫ్లాప్ సినిమా చేయడం కంటే పెద్ద రిస్క్ ఏం కాదు సార్. సినిమా చేయాలి అంతే ఫస్ట్, అది ఏమైతే తర్వాత కానీ నచ్చింది చేయాలి, నమ్మాలి ఫస్ట్, నేను నమ్మాలి. సో రిస్క్ అనిపించాలి సార్. సినిమా ఆ మేడం అడగలేండి లాస్ట్ క్వశ్చన్ అడిగితే నేను ఇక్కడ రావాలనుకున్నా కనీసం రండి రండి జాగ్రత్త చూసి లాస్ట్ క్వశ్చన్ అని చెప్పింది కోరిక అని చెప్పాల్సింది కదా. సో బేసికల్ గా ఇప్పటి వరకు నేను నిల్చున్నాను కదా, కాళ్ళన్నీ నువ్వు లాగేస్తున్నాయి నీ టీం మొత్తానికి. సూపర్. నిజంగా నిల్చుంటే కాళ్ళు ఫీజు కట్టినట్టు అయిపోతాయి. వేసుకోలేదు. మూవీలో ఎన్ని స్టంట్స్ చేశారు. నిజంగా మూవీ టీం మొత్తానికి హ్యాట్స్ ఆఫ్ సార్. మంచి కాన్సెప్ట్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. చూసి ఇప్పుడు మాలిపత్రం కోసం మీరు వెళ్ళారు కదా, మాలిపత్రం తీసుకొని రావడానికి నాకు కూడా వాయిస్ రావట్లేదు, అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. హిమాలయాస్కి వెళ్ళారు కదా, అలా అలా వెళ్ళడానికి కొంతమంది సిద్ధంగా ఉన్నారు మీలాగే హిమాలయాస్ కి. జీవో వాళ్ళని పంపిస్తున్నారు అనమాట. వాళ్ళలో ఒకరు దివ్యశ్రీ రామ ముందుకి క్లాస్ కొట్టండి. హిమాలయాస్ వెళ్ళవుతున్నారు. ఓకే నెక్స్ట్ స్టీవెన్. అదే కదా, ఇప్పుడు ఇంకొకళ్ళు వస్తున్నారు, అద్భుతంగా ఉంటుంది అసలు. వీళ్ళ మీద కాదు, సినిమా సూపర్ హిట్. లక్ష్మణ్. ఓ మై దేవుడా తండ్రి. పొలిటీషియన్స్ ఇస్తారు హామీ, జీవితంలో స్టీవ్ అవుతుంది కానీ రాయి స్టోన్ అంటారు రాయి, ఈ సినిమా చూస్తే బ్యాక్ అవుతాయి. మధ్యాహ్నం తినేదాన్ని అంటారు లంచ్. ఎలా చేసావన్నా షూటింగ్ ఎంతంటే లంచ్ సూపర్ అన్నా, ఉడికేస్తుంది అప్పుడు. కాదు మనం కూడా ఒకటి చెప్పారు కదా, మా ఇంటి పక్కన ఉంటుంది గల్లి, నువ్వు చెప్పేది మొత్తం లొల్లి. ఇంత చదివిలో కూడా నువ్వు కాగలవు అసలు. ఏదో జరిగింది ఈ అబ్బాయికి, ఏదో జబ్బు తప్పింది. ఏం జరిగింది? ఉన్నావా పోయా? చాలా ఎన్ని అవార్డులు అంటే అన్ని అవార్డులు ఈ పిల్లకే ఇవ్వాలి లేవా? లక్ష్మణ్ ఏం ప్రాబ్లం ఏంటంటే నీ చైన్ వెయిట్ ఎక్కువ ఉంది, తీసిచ్చేయి. అవును యా అదంటే అసలు ఎప్పుడు గుంజేసింది.
యా చాలా రోజులు అయిందన్న కలిసి వద్దని అయిపోయాను, అన్న అన్న బిజీ అయిపోయాను. లక్ష్మణ్ మైక్ రావట్లేదు, ఏమైనా చెప్పాలనుకున్నావు ఫైనల్ గా చాలా క్లుప్తంగా? కాదు డిగ్రీ పంపిస్తున్నా హిమాలయాలకి, అదే పంపిస్తున్నాయా? ఇది బాగుంది. అండ్ దివ్యశ్రీ కూడా ఏదైనా చెప్పాలనుకుంటుంది కాబట్టి మనం దివ్యకి అదేం లేదు, అర్థమైంది. కేరెట్ లో తీసుకెళ్ళి అర్థమైంది ఆల్రెడీ. అంటే అన్ని హ్యాపీ జర్నీ, జాగ్రత్త. నేను చేసినట్టు స్టంట్లు ఎగురు, పబ్లిక్ ప్లేసెస్ కి ఎగురు, నేను పబ్లిక్ ఓన్ ప్లేసెస్ కూడా ఏమైనా అట్లాంటివి ఎగురు అంటే. రైట్, దివ్య ఏమైనా చెప్పాలనుకుంటున్నావు? సో మాకు అన్ని తెలుసు కానీ రూట్ మ్యాప్ తెలీదు, అక్కడికి వెళ్ళి ఎలా తీసుకోవాలి ఏంటి అని. రూట్ మ్యాపా? ఆ, నేను వాట్సాప్ లో పంపుతాను మీ వాళ్ళకి. రూట్ మ్యాపా? ఓకే. అందుకే రోడ్ మ్యాప్ ఇచ్చేస్తున్నారు మీ ముగ్గురికి. రండమ్మా. బుర్ర పని చేయడం మనకి. కాదు, విశ్వక్సేన్ గారు ఇప్పుడు స్టీవెన్ కి, దివ్యకి అండ్ లక్ష్మణ్ కి కలిపి రూట్ మ్యాప్ ఇస్తున్నారు. సో V500 లో వీళ్ళ ముగ్గురు కలిసి హిమాలయాస్ వెళ్ళి సో మాలిపత్ర ఏదైతే తీసుకొచ్చారో విశ్వక్సేన్ దాన్ని తీసుకొని రాబోతున్నారు. తీసుకొని రాకపోతే పర్యవసానాలు ఏంటో తెలుసా? హిమాలయాల్లోనే వెళ్ళిపోవచ్చు మీరు. తిరిగి రాకపోతే ప్రాబ్లం, మీరు అది కూడా చెప్పారు. వెళ్ళి వెళ్ళిపోయారు రాదు అని చెప్పారు. యా రాకపోయినా పర్వాలేదు, ఓకే రా. సో థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. మీరు హ్యాపీగా ప్రశాంతంగా వెళ్ళి ఆ పత్రాన్ని తీసుకొచ్చి మళ్ళీ థ్యాంక్ యూ. మా పుణ్యమా చేసి మంచిగా మా వాళ్ళకి వచ్చిన ప్యాకేజ్ ఇచ్చింది. థ్యాంక్ యూ సో మచ్.